పార్లమెంటు ఎన్నికల వేళ గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా గెలుపొంది 2024 ఎన్నికల్లో బోని కొట్టింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేష్ కుంబానీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ చేసిన సంతకాలు నిజమైనవి కావని, నకిలీవని బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఆ నామినేషన్ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారు కూడా తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో బీజేపీ తరపున బరిలోకి దిగిన ముఖేష్ దలాల్ గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది. ఇక ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారం మొదలు పెట్టకపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కారు పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరిన ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించింది. అయితే ముందుగా పార్టీ ఆయన పేరును ప్రకటించినప్పటికీ ఆయన ప్రచారంలో ఎక్కడా కనబడటం లేదు. ఓవైపు ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి ప్రజల వద్దకు రాకపోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే ప్రచారం స్థానికంగా జరుగుతుంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని, ఇక్కడ అభ్యర్థి మార్పు అనివార్యమనే గుసగుసలు వినబడినప్పటికీ పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇక ఎన్నికల బరిలో ఉన్న ప్రత్యర్థులు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్లు ఇప్పటికే తమ నామినేషన్లు దాఖలు చేసి ప్రతినిత్యం నియోజకవర్గం పరిధిలో ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా దానం నాగేందర్ మాత్రం ఎక్కడ కనబడకపోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక్క ఖైరతాబాద్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు మినహాయిస్తే ఇతర అన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరడంతో ఆ ఒక్క నియోజకవర్గం అధికార పార్టీ ఖాతాలో చేరింది. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్, బీజేపీలో బలంగా కనపడుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రచారంలో వెనుకబడిపోవడం, మరోవైపు ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. 2014, 2019 ఎన్నికలను బీజేపీ వరుసగా గెలుస్తూ వచ్చింది. ఇక ఈసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ భావిస్తుండగా దానంను అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ పర్యాయం బీజేపీ గెలుపు అంత సులువు కాదని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ప్రచారంలో ఎక్కడ కనబడకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఇక లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండగా నామినేషన్లకు కేవలం ఒక్కరోజు వ్యవధి మాత్రమే మిగిలి ఉండటం, ఇప్పటి వరకు దానం నాగేందర్ తన నామినేషన్ను కూడా సమర్పించకపోవడంతో నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్లు కూడా ఈ విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేసుకోవడంతో పాటుగా ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శల బాణాలు సంధించుకుంటున్నారు. అయితే అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందా లేదా అనే సందేహం అందరిలో కలుగుతుంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ కోరినప్పటికీ తాను గెలుపొందిన తర్వాతే రాజీనామా చేస్తానని ఆయన భీష్మించు కూర్చున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో దానంపై బీఆర్ఎస్ అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు ఫిర్యాదు చేయడమే కాకుండా హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఇక నామినేషన్ దాఖలు చేసిన తర్వాత దానంపై అనర్హత వేటు పడితే ఏం జరుగుతుందనేది కాంగ్రెస్ పెద్దలకు ఆందోళన కలిగిస్తుంది. సూరత్ తరహాలో సికింద్రాబాద్ కూడా చేజారిపోతుందా అనే అనుమానం వస్తుంది. అయితే ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ దానంను హెచ్చరించారు. ఒక పార్టీ నుంచి గెలుపొంది మరో పార్టీ నుంచి పోటీ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెబుతున్నప్పటికీ దానం మాత్రం మొండికేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నేతలను కూడా ఎవరిని కలుపుకోకపోవడంతో దానం అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తే బొంతు రామ్మోహన్ పేరు ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక దానం నాగేందర్ వ్యవహార శైలి ఇలాగే కొనసాగినట్లయితే కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికి అసలు దానం నాగేందర్ అభ్యర్థిగా ఉంటారా లేక మార్పు ఉంటుందా అనేది గురువారంతో స్పష్టత రానున్నట్లు తెలుస్తుంది.